ఈరోజు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ యొక్క హెచ్సియు యొక్క భూముల విషయాన్ని. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాలని ఈ యొక్క హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటున్నటువంటి 400 ఎకరాల భూమిని ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి కబ్జా చేయాలి, డెవలప్మెంట్ పేరు మీద కబ్జా చేయాలని ఏదైతే పన్నాగం పండుతుందో ఈరోజు దాని విషయంలో ఈరోజు హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఏకమై ఆ ఒక హెచ్సియు భూమిని 400 ఎకరాల భూమిని హెచ్సియు క్యాంపస్కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించాలని వాళ్ళు నిరసన తెలుపుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి మహిళా విద్యార్థులను కూడా చూడకుండా పోలీసులతోటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా లాఠీ చార్జ్ చేపిస్తున్నారంటే ఈరోజు మహిళా విద్యార్థులను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేపించడం జరుగుతూ ఉంది. దీనిపైన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. తనని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకి ఒక హోదా ఇస్తే ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏ విధంగానైతే రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేశాడో ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సొయి తప్పిపోయి మళ్ళీ రియల్ ఎస్టేట్ బ్రోకర్గానే ఒక వ్యవహారం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సొయి తెచ్చుకొని నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ని కాదు, ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని సొయి తెచ్చుకొని ఒక హెచ్సియు కబ్జా చేస్తున్నటువంటి 400 ఎకరాల భూమిని వెంటనే హెచ్సియుకే కేటాయించాలని ఈరోజు మేమందరం డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.